हीङ्कारासनगद्भतानलशिखां सौं क्लीं बिभ्रतीं सवर्णाभरधारिणीं वरसुधादौतां त्रिनोत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां सद्भूषितामुज्ज्वलां तां गौरीं त्रिपुरां परात्परगणां श्रीचक्रसञ्चारिणी। ओं श्री मातृद्यूताभ्यो नमः, पितृदेवताभ्यो नमः, आचार्यदेवोभ्यो नमः, इष्टदेवताभ्यो नमो नमः। తిరువూరు శేషమందిర స్వామి ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఆ మంచి మాట చెప్పుకునే సందర్భంలో ఈ రోజున దేవాలయాలు అనేటటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు దేవాలయాలు ఎందుకు ఏర్పడ్డాయి, అసలు ఏమిటి అనేది పెద్దవాళ్ళ యొక్క ఆలోచనని మనకు తెలిసినంత వరకు మనం కూడా విశ్లేషణ ఇచ్చుకుందాం. దేవాలయాలు ఎక్కడైతే ఏర్పాటు చేస్తామో ఆ ప్రదేశము ఊరికి మధ్యలో ఉంటుంది, ఊరికి అనుకూలంగా ఉంటుంది. ఆ మండపము దగ్గర కళ్యాణ మండపం ఉంటుంది. అదే కనుక ఆ ఊరికి తగ్గట్టుగా సాధ్యమైనంత వరకు విశాలమైన ప్లేసు, దాని చుట్టూ వాతావరణము, పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే పండుగలు, పబ్బాలకు, జాతరలు, అలాగే పండగ ఉత్సవాలు చేయడానికి విశాలమైన స్థలము కూడా కేటాయిస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడ ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకోవడానికి ఎక్కువగా దేవాలయాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ దేవాలయాల్లో వెనకటి రోజుల్లో అంటే మా పెద్దవాళ్ళు చెప్పేటటువంటి విషయంలో ఒక రైతు ఇంటికి కానీ ఒక ఇంటికి కానీ వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, ఏదైనా పరిష్కారం సమస్యలు వచ్చినప్పుడు, గ్రామానికి సమస్యలు వచ్చినప్పుడు ఒకరింటికి ఒకరు పోయేవారు కాదు. అలా పోకుండా ఉండటం వల్ల సమస్యలు తీరేవి కావు. కాబట్టి ఒక దేవాలయ మండపాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే అందరికీ భగవంతుడు ఒక్కడే, కాబట్టి ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి అందరూ రావాల్సిందే అనేటటువంటి విషయాన్ని, ఎవరికి కోపతాపాలు రాకుండా, ఒకరి మీద ఒకరి అభిప్రాయ భేదాలు లేకుండా అక్కడ సమావేశం అవడానికి ఒక రకమైన మూలము. తర్వాత రెండవది, అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక విషయాలు, పురాణాలు కావచ్చు, హరికథలు కావచ్చు, ఆ తర్వాత పూజా మహోత్సవాలు కావచ్చు, వ్రతాలు, నోములు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మూడవ విషయం ఏంటంటే మన యొక్క సాంప్రదాయాలు తెలియచేస్తూ ఉంటారు. అక్కడ మన సనాతన ధర్మము పాటించి దాన్ని బట్టి ఎప్పుడు కూడా అక్కడ ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని దగ్గర, భగవంతుని దగ్గర ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆ గ్రామానికి వచ్చిన గురువులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా ఆధ్యాత్మిక పరులు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సమావేశమై ఒకరికొకరు చర్చించుకుంటూ ఉంటారు. ఇక తర్వాత నాలుగో విషయం ఏంటి అంటే, ఒకానొకప్పుడు ఆ గర్భగుడిని ఒక దేహంగా భావించినప్పుడు శిరస్సులో ఉండేది విగ్రహం ఏదైతే ఉంటుందో అది గర్భాలయము, ఆ తర్వాత మండపము మన యొక్క పొట్ట, తర్వాత వాటి యొక్క గేట్లు ఏదైతే ద్వారాలు ఉంటాయో అవి మన యొక్క శరీరం యొక్క కాళ్ళు అనే విధంగా వాస్తు పురుషుడికి దేవాలయాన్ని నిరూపించారు. ఆ విధంగా జరుగుతూ వస్తుంది. తర్వాత ఆరో విషయము, ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి శిల్పశాస్త్రం యొక్క ఉద్దేశంలో ఇంకో కోణంలో ఆలోచించినప్పుడు 500 పేజీలు గల పుస్తకాన్ని వివరించి చెప్పడానికి వెళ్ళక అనేటువంటి పరిస్థితుల్లో ఆ దేవాలయంలో ఉన్నటువంటి సూత్రాలని, అంటే శిల్పశాస్త్రము, చుట్టూ ఉండే మండపంలో ఉండే శిల్పాలు, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి వాతావరణము, అదేవిధంగా ఆ భగవంతుని మనం ఎలా చూడాలి, ఎలా దర్శించాలి, ఎలా ధ్యానం చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా
ఆ యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి శివాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, పాండురంగ ఆలయం కావచ్చు, అట్లా ఆ గర్భాలయంలో నిర్మించినటువంటి యొక్క దేవుని యొక్క విగ్రహాన్ని బట్టి అక్కడ కొన్ని నియమాలు, పరిస్థితులు, ధ్యానం చేసే పద్ధతులు అన్నీ కూడా ఉంటుంటాయి. అవన్నీ తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునేటటువంటి కాలేజీలు, ఎలిమెంటరీ స్కూళ్ళు, బళ్ళు, హై స్కూళ్ళు, కాలేజీలు ఎలా ఉన్నాయో ఇవి దేవాలయాలు ఆధ్యాత్మిక పాఠశాలలు. ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో ఉన్నటువంటిది మన ఆచార వ్యవహారాలు ఎలా నడుపుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది సమాజానికి, సంఘానికి పనికొచ్చే విధంగా రూపకల్పన చేశారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు అవకాశం తక్కువగా ఉన్నది కాబట్టి ఈ తడవ వచ్చేటటువంటి వీడియోలో ప్రతిమా విషయాలు చెప్పుకుందాం. తర్వాత అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.